హల్లెలూయా. దేవుని ఆరాధన చేసుకుందాం. రోజు మనం బ్రతుకున్నా, ఆ రోజు అమ్మ ఈరోజు బ్రతుకున్నానా అని అనుకోవాల్సిన రోజులే, అవునుగా కదా. మార్నింగ్ లెగ్గానే అమ్మో ఈరోజు నేను బ్రతికే ఉన్నాను. ఎందుకంటే లైఫ్ గ్యారంటీ వారంటీ లేని రోజుల్లోకి మనం వచ్చేసాం. జీవితాన్ని దేవుడు తగ్గించేశాడు. పాపం పెరిగిపోవడం వల్ల మనిషి జీవితం తగ్గిపోయింది. ఇది తగ్గిపోయింది, ఇది పెరిగిపోయింది. ఒకప్పుడు ఎంత లేదు, కానీ ఇప్పుడైతే మన జీవితానికి గ్యారెంటీ లేదు. మార్నింగ్ లెగ్గానే దేవా ఈరోజు బ్రతుకున్నానని చెప్పాలి. ఆదివారం ఒక్కరోజే మనం లెగిసి ఆదివారం ఒక్కరోజే మనం ఆరాధన చేయడం కాదు, కానీ ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. క్షణ క్షణం దేవుడు. అందుకే నీ తట మరణం నుంచి తప్పిస్తుంది అంటండి. ఈ మాట కరెక్ట్గా ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ఉండేవాళ్ళు, యథార్థవంతులు, పరిశుద్ధులకి ఎలా ఉంటుందో బాధ కలిగిస్తుంది. అన్యాయస్తులు చూడు అలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం ఏంటి ఇలాగాని. కానీ ఒకరోజు మన ఆపదల్లోంచి బయటపడుతున్నప్పుడు అమ్మో దేవుడు మన పక్షాన ఉన్నాడే అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అప్పుడు మనకి అబ్బా నిజమే బాబా ఇలా ఉంటేనే ఖచ్చితంగా ఉంది. దేవుడు మనల్ని ఎలా తప్పించాడు, ఎంత కాపాడాడు. ఈ వారంలో చూస్తే కనుక అడుగడుగునా ఒక్కొక్క సాక్ష్యమే మన జీవితంలో కదండి. ఎంతమంది చనిపోతున్నారు. మంచు అదే మంచులో ఎంతమంది చనిపోయారు. బస్సు లోయలో పడిపోయి, అదే రోడ్డు, అదే అరకు లోయలో పడిపోయి ఎంతమంది చనిపోయారండి. చూసారా, న్యూస్ చూసారా? అదే మంచులో, అదే రోడ్లో మన బస్సు వెళ్ళిందా లేదా? మంచులో భయపడ్డారా లేదా? ప్రార్థన ఏం చేసింది? పరిస్థితులు మార్చేసింది. ఎంత సేఫ్గా వెళ్ళొచ్చాం. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమందికి ఆ యొక్క కాపుదల లేదు, భద్రత లేదు. వారు నమ్ముకునే వాటిలో జీవం లేదు కనుక, కాపాడే శక్తి లేదు కనుక ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు. ఎవరిని మొక్కుతున్నారో వాళ్ళే రక్షించలేకపోతున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఉంది. నోటితో మాట్లాడో, కళ్ళుతో చూడలేవు. కళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి అంటే వాటిని చేసిన వారు వాటి వంటి వారే అయి ఉంటారు. చేతులు ఉంటాయి, రక్షించలేవు. కాళ్ళతో వచ్చి నడవలేవు. అలాగే జరుగుతుంది. కానీ అదే మంచులో, అదే రోడ్లో ఎంత సేఫ్గా వెళ్ళి ఆయన పని చేసుకొని వచ్చాం. మరి దేవుడు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అద్భుత కార్యాలు చేసే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నీతి మరణం నుంచి రక్షిస్తుంది అనడానికి ఎన్నెన్నో జరిగాయండి. ఈ వారం అంతా ప్రతి క్షణం ఆయన అద్భుతాలు మనం కంటితో చూస్తున్నాం. వారానికి ఒక్కసారి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇందులో కూడా కొంతమంది దొంగతనం చేస్తే ఎలాగా, ఆరాధన చేయకపోతే ఎలాగా, కృతజ్ఞతతో దేవుని స్తుతించకపోతే ఎలాగా, రోడ్డు మీదకి వెళ్ళామంటే ఇప్పుడు నుంచి చర్చిలోంచి డోర్ దాటి బయటికి వెళ్ళారంటే క్షణం మీరు దేవుని కృప మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మనం బ్రతికి ఉండగలం. ఎందుకంటే మనిషి జీవితం ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కనుక కృతజ్ఞతతో ఆరాధించదాం, కృతజ్ఞతతో దేవుని స్తుతిద్దాం, కృతజ్ఞత పూర్వకంగా ఆయన మహింపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడుచుండుగా నా యేసయ్య అని ఆత్మపూర్ణమే ఆరాధన చేద్దామా? వేలాది మంది గళములతో, సుమధుర స్వరాలతో పరలోకంలో వాళ్ళకి నిత్యము ఆరాధన అవసరమైతే క్షణం ఆయన కృపతో మనం బ్రతికి ఉన్న మనకి ఎంత కావాలండి? అందుకే ఆత్మపూర్ణులే పరవశిస్తూ ఆరాధన చేయాలి. ఎంత చక్కగా దేవుడు మనల్ని కాపాడాడు. సుమధురమైన స్వరాలతో, మహిమతో ఆత్మపూర్ణమే ఆరాధన చేద్దాం. దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. పాట వెనకాతలు ఎవరికైనా రాకపోతే ఒక లైన్ విని అదే మాట మా వెనకాతలు రిపీట్ చేస్తూ ఆరాధనలో ఏకీభించండి. అందరూ కూడా క్వైర్ కూడా గట్టిగా పాడతారు. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. పాడాలి వెనకాతల. వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నీల పరవశ
బిగ్గరగా నాలో పరవశం నిన్ను ఎప్పుడు స్తుతించినా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయధీరుడా. మన ముందు నడిచాడు కాబట్టే మనం క్షేమంగా వెళ్ళొచ్చామని కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం. ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. మరలో ఒకసారి రెండోసారి. ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే 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 నా నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తము అనుకూలమైన సంకల్పము నా పక్షాన నువ్వు జరిగిస్తున్నావయ్యా. విడువక నాకు ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీవే నా జయగీతము నా స్తుతి గీతము. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
చెప్పాలి, వెనక అది చెప్పాలి కొట్టు. కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే 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 నా అతిశయము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆ అనుభూతి ఉండాలి. ఆయన స్తుతిస్తున్నప్పుడు పరవశం, ఆనందం, సంతోషం, సమాధానం మనసులో ఉండాలి. మరలా చెప్తారా ఆ మాట? మహదానందమే నాలో చెప్పాలి, ఈ మాట చెప్పాలి ప్రతి ఒక్కరు. ఎవరెవరైతే ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆనందం, పరవశం, సంతోషం, సమాధానం హృదయంలోంచి పొంగి వస్తుందో, దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు. మరలా మహదానందమే నాలో ఆ పొంగు ఉండాలి, ఆ ఉప్పొంగు ఉండాలి, ఆ కృతజ్ఞత ఉండాలి. మరలా పైకి చెప్పలు కొడతారా? పైకి ఆ ఉప్పొంగుతో ఆరాధన చేయాలి. ఆ ఉప్పొంగు రావాలి. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే. చెప్పాలండి బిగ్గరగా, నోరిప్పాలి. ఆ సంతోషం ఉందా అండి మీలో? కృతజ్ఞతతో కూడిన సంతోషం మీలో చూడగలమా? ఆ కథ చేస్తున్నాను ఎవరు? నోరిప్పాలి బిగ్గరగా. ఆ సంతోషం మీలో ఉందా? మహదానం ఉందా? ఆ పరవశం ఉందా? ఆ సంతోషం ఉందా? మీరు స్తుతిస్తున్నప్పుడు అది మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారా? ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సంతోషం అనేది అది మీరు ఫీల్ అవుతున్నారా? మీరు ఆయన స్తుతిస్తున్నప్పుడు అది మీలో ఉందా? ఆ ఉప్పొంగు అనేది వస్తుందా? అనుక్షణం ఎంత కాపాడుతున్నాడు మనల్ని. నిజంగా మనకి జరిగినట్టు మన దేవుళ్ళు లేని వారికి జరుగుతుందా అండి? చెప్పండి. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనం ఏడిస్తే మన కన్నీళ్లు తుడుస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. కానీ ఆయన ఆరాధన చేసినప్పుడు ఆ ఉప్పొంగి, ఆ కృతజ్ఞతతో కూడిన ఆ పొంగు ఉప్పొంగుతుందా మీలో? సంతోషంతో ఆయన గణపరచగలుగుతున్నారా? సంతోషంతో ఆయన ఆరాధన చేయగలుగుతున్నారు? ఇన్ని మేళ్ళు చూస్తున్నారే, ఇన్ని మేళ్ళు చూస్తున్నారు. ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆ యొక్క సంతోషం, ఆనందం పరవళ్ళు తొక్కుతుందా?
జీవం లేని మనుషుల్లాగా ఉన్నారా? మిమ్మల్ని పరీక్షించుకోవాలి, మిమ్మల్ని పరీక్షించుకోవాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం, మోకాళ్ళ మీదకి వెళ్దాం. మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఆయన నుంచి మేళ్ళు అనుభవించడమేనా, లేకపోతే ఏదైనా సరే ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? కృతజ్ఞత కలిగి ఉన్నారు. మన శుక్రవారం కూడా దేవుని మీద ఆధారపడడం అనేది మేము మాట్లాడాం. ఫ్రైడే ఉమెన్స్ మీటింగ్లో కూడా అన్నీ ఉంటాయి మన జీవితంలో. ఈ క్రిస్మస్ సీజన్ కదా, చాలామంది కుటుంబాల్లో పరిస్థితులు బట్టి, మరి ముఖ్యంగా స్త్రీలు కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఇవి ఎలా సర్దాలి, ఇవి ఎలా చేయాలి, డబ్బులు ఇవ్వరు, కొంతమందితో సమస్యలు అని చాలామంది వేదన పడతారు. అందరిలాగా మేము ఎలా సంతోషంగా ఉండగలం, అందరూ ఉన్నట్టు మేము ఎలా ఉండగలం, ఎలా అందరిలాగా మేము కూడా మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా పండగ చేసుకోవాలి. ఈ యొక్క వేదన కుటుంబంలో స్త్రీకి చాలా ఉంటుంది. భర్తలు అయితే కనబడరు, వాళ్ళ దుఃఖం వాళ్ళకి వేదన లోపల దాచుకుంటారు. కానీ లేడీసు వాళ్ళు దాచుకోలేరు, వాళ్ళు బయటికి కనిపరిచేస్తారు. అది వాళ్ళ యొక్క బాధ బయటకు తెలిసిపోతూ ఉంటుంది, వాళ్ళ బాధ బయటికి తెలిసిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ప్రతిదీ కూడా ఆయన అడగడం నేర్చుకోవాలి. దేవుడు లాంటి మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ప్రతి సమయంలో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ అనుభవాలు మీకు చెప్తా ఉంటాం. ఈ అనుభవాలు మీరున్న పరిస్థితికి చక్కగా ఆ టైంకి మీకు ఉపయోగపడతాయి. నేను ఎందుకు ఇలా చేయకూడదు, ఇప్పుడు పర్వాలేదు, జీతం వస్తుంది, నెలకి 50,000 వస్తుంది, సో అలాగ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది తగ్గిపోద్ది చాలామందికి. దేవుణ్ణి అడుగుతామా? అయినా సరే నీ చేతికి ₹1,00,000 నెలకు వచ్చినా నువ్వు ప్రతిదీ నువ్వు దేవుణ్ణి అడగడం నేర్చుకున్నప్పుడు అది ఆయనకి ఇష్టం. ఇవే మాటలు శుక్రవారం కూడా చెప్పు. ఆయనకి ఇష్టం, నువ్వు ప్రతిదీ ఆయనకి అడగడం ఇష్టం. అదే భార్యను అడిగితే ఏమంటుంది? ఎన్నిసార్లు చెప్తావు? భర్తను అడిగితే విసుక్కుంటారు కదా, పిల్లల్ని అడిగితే విసుక్కుంటారు. ఫ్యామిలీలోనే విసుగొచ్చేస్తుంది. 1-2 సార్లు చెప్తే విసుగొచ్చేస్తుంది. అబ్బా చెప్పింది ఎంతకాని చెప్తావు, నాకు ఒకసారి చెప్పావు కదా చాలే. దేవుడు అంటాడు అలాగా? మీరు ఎంత ప్రార్థన చేస్తారు, ఎన్ని అడుగుతారు? మీరు దేవుడిని అడిగిన రిక్వెస్ట్లు మీ భర్తని కానీ మీ పిల్లల్ని కానీ అడిగారా? చెప్పండి, అడిగారు? ఎన్ని అడుగుతారు? ప్రార్థనలోకి వస్తే మోకాళ్ళ మీదకి వెళ్తే ఎన్ని లిస్ట్ పెడతారు? ఈ లిస్టే మీ భర్తను అడగండి ఒకసారి, మీ తల్లిదండ్రులను అడగండి. ఏమంటారు? ఆపరా బాబు, ఏంట్రా ఇన్ని ఎక్కడి నుంచి నేను తెస్తాను, నాకు చిరాకు వస్తుంది నువ్వు అడుగుతుంటే అంటారా లేదా? దేవుడు ఎప్పుడైనా అన్నాడండి మిమ్మల్ని? ఆపమ్మ తల్లి, చిరాకు ఉంది, నువ్వు రోజు ఎన్నిసార్లు నన్ను అడుగుతావు, వస్తావు, మోకాళ్ళు వేస్తావు, ఏడుస్తావు, ఇదే పని నీకు. ఎప్పుడైనా దేవుడు అన్నాడా? ఎప్పుడైనా అన్నాడా? విసుక్కోలేని దేవుడు, విసుగు లేని దేవుడు ఆయన. విసుగు అనేది ఆయన చరిత్రలో ఆయనకి లేదు, అసలు ఆ పదమే లేదు. అంత గొప్ప దేవుడిని, అంత ఐశ్వర్యం మీ చేతిలోనే ఉంది. ప్రాబ్లం అంతా మీ దగ్గరే ఉంది. డబ్బులుంటే మీరు మనుషుల మీద ఆధారపడతారు. అది ఎప్పుడైనా లేకపోతే అప్పుడు మీకు దేవుడు గుర్తు వస్తున్నాడు. ఉన్నా లేకపోయినా సరే ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. ఈ మధ్యకాలంలో మా ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన అనుభవం పంచుకున్నారు, ఎంత సంతోషం అనిపించిందో. ఆయన 40 days ఫాస్టింగ్ ఉన్నారట. 40 days ఫాస్టింగ్ ఉండేటప్పుడు నువ్వు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు, నీ భార్యతో మాట్లాడద్దు, నీ తల్లిదండ్రులతో మాట్లాడద్దు, నువ్వు ప్రార్థనలోనే ఉండాలి అని చెప్పారు దేవుడు. సెల్ ఫోన్ టచ్ చేయకూడదు 40 రోజులు కూడా. భార్యతో మాట్లాడకూడదు, తల్లిదండ్రులతో మాట్లాడు, నువ్వు ప్రార్థనలోనే ఉండాలి. మరి ప్రవ్వా ఎలాగైతే మరి నేను బయటికి వెళ్తే ఏదైనా సేవ చేస్తే నాకు వచ్చే కొద్ది డబ్బులతో నేను మరి నాకు భార్యకి పంపించాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి. మరి ఇలాంటప్పుడు 40 రోజులు నేను ఎక్కడికి వెళ్ళకపోతే నేను ఎలా పోషించబడతాను? ఇవన్నీ చెప్పిన దేవుడిని నిన్ను వదిలేస్తానా? నిన్ను అలా పస్తులుంచి నేనేమి చూసుకోకుండా, నేను పట్టించుకోకుండా వదిలేయడం కోసం నేను ఇవి చెప్పానా? నువ్వు నా మీద ఆధారపడు సరే అని చెప్పి మొత్తానికి రోజు సెల్ ఫోన్ కట్టేశాడు. భార్యకి ఫోన్ లేదు,
ఇంకెవరికి లేదు. ఒక చిన్న ఇంట్లోని చిన్న సేవ చేసుకుంటున్నాడు. ఒక 10, 15 మంది 20 మంది వస్తారు. చిన్న ఇంటి రెంట్కి తీసుకొని సేవ చేసుకుంటున్నాడు. 40 రోజులు అయిపోతుంది. మధ్యలోకి ప్రభువా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు 5వ తారీఖు వస్తే నేను ఇంటి రెంట్ ఖచ్చితంగా 5,000 రూపాయలు కట్టాలి. నేను దీని సంగతి ఏంటి? ఎవరైనా నాకు ఇస్తేనే కదా నేను కట్టాలి. 5,000 రూపాయలు రెంట్ ఎలా కట్టను నేను? అంటే ఎడారిలోని ఏమీ లేకుండానే 3 సంవత్సరాలు పెంచాను ఒక వ్యక్తిని. గుర్తుందా? ఎలా పెంచాను నేను? అందరు తినే అన్నం తిన్నాడా? అందరు తినే భోజనం తిన్నాడా? మంచి రొట్టి మాంసం ఎవరికి అందరూ కూడా ఆ టైంలో ఏమీ లేదు, ఏ భోజనం లేదు. ఆ సమయంలో నేను ఇంత మంచి ఆహారంతో ఆ వ్యక్తిని పెంచాను. నేను వదిలేస్తాను. నేను మళ్ళీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా 5వ తారీఖుకి ముందు రోజు 4వ రోజు ఒక వ్యక్తి ఎవరో పైన ఓనర్స్కి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అని చెప్పి, ఆయన ఫోన్ ఎవరిది లిఫ్ట్ చేయట్లేదు కనుక నేను 7,000 రూపాయలు మీకు ఫోన్పే చేస్తున్నాను, 5,000 రూపాయలు మీరు రెంట్ తీసుకొని 2,000 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చేసేయండి అని చెప్పారట. హల్లెలూయా! ఇంత నెమ్మదిగా చెప్తే ఎలాగండి? గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. హల్లెలూయా! నా యందు విశ్వాసం ఉంచివాడు సిగ్గుపడతాడా? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద కంప్లీట్గా ఆధారపడితే 5,000 ఇచ్చాడా? ఇంకొక 2,000 ఆయన ఖర్చుకు కూడా దేవుడు పంపించాడు. ఆయన అసలు ఎప్పుడూ ఫోన్ చేయడట. కరెక్ట్గా 4వ తారీఖు ఒక రోజు ముందే దేవుడు అరేంజ్ చేశాడు. దేవుడిని అడిగితే ముందే మనకి ఇస్తాడు. అలాగ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి విషయం ఆయన చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఆయన చెప్పిన మాట వింటే మనల్ని ఈ విధంగానే పోషిస్తాడు. ఆయన ఎవరండి? ఆయన నమ్మకమైన దేవుడు. అంతేనా? ఆప్తులైన వారే మనల్ని వదిలేస్తారు. బంధుమిత్రులే మనకి ఉన్నదంటారు కానీ లేదంటారు. మనకన్నీ బాగుంటేనే ఎవరైనా ఇస్తారండి. మన పరిస్థితులు బాగున్నా లేకపోయినా మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిన దేవునికి ఏమి ఇవ్వగలరు మీరు? కనీసం ఆరాధన అయినా కన్నీటితో కృతజ్ఞతతో, ఇలాంటి ఎన్నో అనుభవాలు మీ జీవితంలో ఉండేవి. కనుక చాలామంది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలతో పరిస్థితుల్ని సర్దుకోలేక వాటిని ఆ బాధ వేదన అనేక మంది ఏడుస్తున్నప్పుడు వాళ్ళ మాటల్లో తెలుస్తూ ఉంటాయి మాకు. మేము మీకు చెప్పేది ఒకటి, మేమంతా సహాయం చేయలేకపోయినా మీకు చెప్పేది మాత్రం దేవుని మీద ఆధారపడి ఏది అడిగినా సరే లోటు లేకుండా ఇస్తాడు. ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని పెంచుతున్నాడంటే ఈ మెతుకు, ఈ బ్రతుకు, ఈ జీవితం ఆయన మాకు ఇచ్చిన కృప వల్లనే మేము బ్రతుకుతున్నాం. అదే మీకు కూడా చెప్తున్నాం. కనుక మీరు కూడా అన్నీ ఉండొచ్చు కానీ అన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి అడగడం నేర్చుకోండి. అదే చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. 5వ తారీఖుని రెంట్ ఎవరిస్తారు? ఎవరో ముక్కు మోకం తెలియజే, నువ్వు వెళ్ళి అర్జెంటుగా, దేవుడు అలాగే చేస్తాడు. మా జీవితంలో ఎన్నో అనుభవాలు ఇవి. అనేక సార్లు చిదిగిపోయిన మా జీవితాల్లో, నలిగిపోయిన మా జీవితాల్లో ఉదయం అమ్మ చెప్తూ ఉంటారు కదా, ఉదయం రెంట్ లేదు ప్రభా, ఎలా అంటే 5వ గంటకి ఎక్కడో వాళ్ళకి నిద్ర లేపి పంపించేవారు ఇంటికి. మా ఇంటికి, అమ్మ నాకు రాత్రి నుంచి నిద్ర లేదమ్మా, ఇగో ఈ డబ్బు దేవుడికి ఇచ్చి ఇమ్మన్నాడు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. మా కోసం వాళ్ళకి నిద్ర లేకుండా చేసేవాడు దేవుడు. చేస్తాడా లేదా? మొర్దెకాయి కోసం ఎవరికి నిద్ర లేదు? ఎవరికి లేదు? హామానుక. మొర్దెకాయి కోసం రాత్రంతా నిద్రపోలేదు. దానియేలు కోసం రాజు నిద్రపోలేదు. మన కోసం అధికారులను కూడా నిద్ర లేకుండా చేస్తాడు. నువ్వంత గొప్ప వ్యక్తివి దేవుని దృష్టిలో. నమ్ముతున్నారా? నమ్మకమైన దేవుడు అండి మన దేవుడు, నమ్మకమైన దేవుడు. అన్నీ ఉన్నా నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతావో అది దేవునికి ఇష్టం. మరొక్కసారి ఆయన ఘనముగా ఆరాధన చేద్దామా? నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. చెప్పాలి అందరూ నిండు మనసుతో. మీరే చెప్పండి, నేనేమై ఉన్నాను?
నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూచి మిత్రులే మనకి శత్రువులు అయిపోతారు. న్యాయం తీర్చే దేవుడు మనకుంటే ఇంకేం కావాలి మనకి? ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే న్యాయము తీర్చి నీవు నాకుండి, న్యాయము తీర్చి నీవు నాకుండి చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయే అనేకమైన పరిస్థితుల్లో గమ్యం ఏంటో, గురి ఏంటో, జీవితం ఏంటో, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు గుర్తున్నాడా మీకు? సాయం చేసిన ఆ దేవుడు గుర్తున్నాడా మీకు? కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసి నీవు నాకుండి, సాయము చేసి నీవు నాకుండి చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఎంతమంది అండి వింటున్నారు? ఆ జరుగుతుంది నా జీవితంలో అనుకుంటున్నారా? వాళ్ళకి ఎవరికో జరిగిందండి, నాకు జరగదులేండి అనుకుంటున్నారా? వాళ్ళకి ఎవరో జరిగింది కానీ నాకు జరగదు. ఆయన నమ్మకమైన దేవుడు, మంచి సమరయుడైన, మంచి కాపరి ఆయన. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. రెండు చేతులు ఆయన వైపు చాపుదామా? నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా
కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఓ యేసయ్యా ఇంకేమి కోరుకోనయ్యా, నా యేసయ్యా ఇంకేం కోరుకోనయ్యా. గట్టిగా మహారాజుకి చప్పట్లు కొడతామా? సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు ఆయనకే 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 చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.